చంద్రశేఖర యతీంద్రవరదో చంద్రశేఖర యతీంద్రవరదో చంద్రశేఖర యతీంద్రవరదో చంద్రశేఖర యతీంద్రవరదో సంతతం మమ సకూరుం చంద్రశేఖర యతీంద్రవరదో సంతతం మమ సకూరుం చంద్రశేఖర యతీంద్రవరదో సంతతం మమ కారుణ్యమూర్తి వేదవ్యాసులు రాశారు ఉపపురాణం. ఆ శ్లోక సంహిత శంకర భగవత్పాదుల వారు 18 సార్లు రాశారు. అందులో శివప్రసాదేన వినాద భుక్తి, శివప్రసాదేన వినాద ముక్తి, శివప్రసాదేన వినా రక్తి, శివప్రసాదేన వినాద శక్తి అని చెప్పారు. అప్పుడప్పుడు కర్నూలు పోయి శాస్త్రగారితో కలిసినప్పుడు శాస్త్ర గారు స్వాముల వారి గురించి కైలాసం నుంచి వచ్చినటువంటి పరమమూర్తి అందులో సందేహం ఆషాఢుడే కైలాసం నుంచి వచ్చారు అని వారు అంతర్ముఖులు మనకు అక్కడి నుంచి శాస్త్రుల గారు నేను స్వాముల వారు వారికి కారు రైలు ఎక్కడగా పడవలో ఈ ఊరు వచ్చాము. ఈ ఊరు వచ్చి ఇక్కడ హై స్కూల్లో దిగారు. హై స్కూల్లో ఆ రోజున మహాశివరాత్రి నా రుద్రో రుద్రమర్చయేతు నా విష్ణువు విష్ణుమర్చయేతు అని ఉన్నది. ఆరు ఆపాదమస్తకం రుద్రాష్టం పాదాలకు వర్షానికి శిరస్సు ఉపయోగిత రుద్రాక్ష కిరీటం ఉపయోగం కూర్చున్నారు. రాత్రి 8 గంటలకు అభిషేకం మొదలుపెట్టారు. చూస్తూ శాస్త్రాలు మేము కూర్చున్నాం. నాకు మనసులో ఏమనిపించిందంటే ఇట్లా పెట్టిన అభిషేకం చేస్తూ ఇట్లా పెట్టిన చెయ్యి ఎలా 4 గంటల దాకా ఇట్లా 6 గంటల భగవంతుడు 6 కాసేపు చెయ్యి కాబట్టి దాని రావుతుంది. మనసులో ఎంత ఎక్కువ పుడుతున్నదో చేయని నేను అనుకుంటుంటే భగవాన్ వెంటనే మంత్రం రారు. అయం మే హస్తో భగవాన్ చెయ్యే భగవంతుడు. వారు ఎంబట్నే గురువు గారు కళ్ళెంబట్టి నీళ్లు పెట్టుకుంటున్నారు వారికి ఎంత మురుగుతున్నదో అని. చాకడ గోడరావు గారు కూడా ఉదంతా చెప్పారు. అదే వారు పప్పులో బావిలో శాస్త్రగారు భిక్షాదన చేశారు. వారు భిక్షాదన చేయడం నేను చూడలే. 5 సంవత్సరాలున్నా పేరాలు కళాపరం అనే రసం తప్పితే ఇప్పుడు తాగంటే 6 తోటవరం 30 ఆయన చెవరాలు అని ఆయన ప్రసక్తే దీపావళి ముందు వచ్చే చతుర్దశి రోజు రోజున అప్పుడు శాస్త్రాలు ఆ తండ్రి గారు రోజుకు 40 తప్పున శివపంచాక్షి ఎవరు 40 సంవత్సరాలు
40 సంవత్సరాల పాటు ఆ. రోజుకు 40 40,000. వేలు. ఆ. ఉమ్. ఎప్పుడైనా ఆయన దర్శనానికి వెళ్తే విద్యార్థులందరికీ కూడా భోజనం పెట్టి కరువు వచ్చినప్పుడు కూడా మామూలు సహకారం పండించి ఇంత సహకారం కూడా ఇంత అన్నం పెట్టి విద్యార్థులు చేశారు. విద్యార్థి చదువు చెప్పాను 3 ఎకరాల పొలం కూడా ఆపినారు. బా ఇంకో ఎకరం పొలం అమ్మవారని శాస్త్రగారిని సంతకం పెట్టమన్నారు. నేను పెద్దలు ఇప్పుడు 3 ఎకరాలు అన్నా కదా ఇంకా ఎక్కడ అమ్ముతాము అన్నారు శాస్త్రగారు. ఇట్లా జరుగుతుంది. ఒంటి గంటప్పుడు తండ్రి మాట వినవా ఇల్లు వారి వేదన చెబుతుంటే నువ్వు తండ్రి మాట వినవా అని అని చెప్పేసి శివుడు శివంతో పోశాడు. శాస్త్రి గారు. బా అక్కడి నుంచి అందరూ మానేశారు. అంత మానేశారు ఇంకా ఆ మాట. వారు త్వమప్యంబ మాం పశ్య సీతాంశు మౌళి ప్రియే అని సంబోధన చేస్తారు. సీతాంశు మౌళి ప్రియే అమ్మా ఇది అనుగ్రహం లేని జీవుడు మోక్షాన్ని పొందలేడు. విక్షేప శక్తి ఆహార శక్తి అని 2 శక్తులు ఉంటాయి. అవి ఈ 2 శక్తులు మనం పీడిస్తుంటాయి. ఏదన్నా సత్కారం చేసేటప్పుడు కానీ వేదన చదువుకునేటప్పుడు కానీ నిద్ర వస్తుంది. ఆహార శక్తి విక్షేప శక్తి ఆ అనుగ్రహం ఉంటే కానీ పోవు. ఓహో అమ్మా నేను భయంగా నేను అనుకుంటానేమో అని ఆయన ప్రార్థన చేశారు. అమ్మాయికి ఆయన నీకు తెలియని ఉంది, అది సులభ ప్రసన్నుడు, అది రౌద్రకుడు శివుడు, అది సులభ ప్రసన్నుడు. శంభో అని అంటే ఆయన చెప్పారు. ప్రదోషంలో సంధ్యావదనం చేసుకొని 1 అరగంట సేపు ఆహారం. ప్రదోషంలో పరమేశ్వరుడు వృషభాహారు తిరుగుతూ ఉంటాడు. అప్పుడు మనం చెప్పుకుంటే పరమేశ్వరు యొక్క అనుగ్రహానికి దూరం అవుతాం. ఆరు 4 చెప్పారు. त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमेव बन्धानां मृत्योर्मुष्टि अवामृताः अयं महादेवः महादेव 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 दयानिधि महादेव 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 गतिं मम महादेवः चंद्रशेखर 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 पाहि मां चंद्रशेखर 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 रक्ष मामनि ఇది హాయ్ అంటే గురువుకు శివుడికి అభేదం. వారి పేరు చంద్రశేఖరు, చంద్రశేఖర శివుడు, చంద్రశేఖరు స్వామివారు అభేదం. సాంబశివ శంభో శంకర చరణం మీద తవ చరణయుగం అని ఒకరు హాయ్. శంభో లోక గురు మదీయ మనస సౌఖ్యోపదేశం గురు అని మాకు శాంతి హృదయానికి తాపత్రయాలు తగ్గిపోవాలంటే మనసు శాంతి కావాలంటే ఆయన లోక గురువు. శంభో లోక గురువు ఆయన అది కాదు. విశ్వం పశ్యతి కార్యకారణ కాశీలో ఆయన జగత్తు చూస్తున్నాడు. సంబంధత మనం సంపాదించిన ఆస్తి మంది కాదు. స్వామి ఈ సంవత్సరం అయింది. సముద్రంలో నిండుకొని సముద్రానికి అర్ఘ్యం ఇచ్చినట్టుగా ఆయన ద్రవ్యమే మంది కాదు. ఆయన తండ్రి మనం బిడ్డ, ఆయన గురువు మన శిష్యులం, ఆయన ప్రభువు మన సేవకులం. ఇట్లా ఇప్పుడు కలెక్టర్ గుమస్తాకు మెడలో ఇది లేకపోతే ఆయన అనుకోతే కలెక్టర్ ఆయన గుర్తించలేడు. జడ్జి దగ్గర అది గోష అది తీసేస్తూ గుర్తించలేడు. శివుడు గుర్తించడానికి మనం మెడలో రుద్రాక్షని రుద్రాక్ష తాళం ధరించి ప్రదోషంలో స్నానం చేసి అని పంచాక్షరి జపం చేస్తే
పంచాక్షరం పావనముచ్యదంత పతిం పశూనాం హృది భావయంత కౌపీలవంత ఖలు భాగ్యవంత ఆ పశుపతి మనం పశువులం ఆ పశుపతి మనకు జ్ఞానాదేవత కైవల్యం సిద్ధాంతం ఎప్పటిగా మనకి జ్ఞానం కలిగితే మోక్షం మోక్షం చాలా జ్ఞానం ఆయన సాధించాలిగా అని చెప్పేసి కాబట్టి ఇట్లా మనం ఇట్లా భక్తి ఇట్లాగే కాలం వెళ్ళిపోతుంటే ఎప్పుడో బాలకాంతి నారాయణ నారాయణ అంటారు అంతేగా మరి. ఏముంది? అవును. కాబట్టి ఈ కాలం వృధా చేయకుండా ఆ ప్రవాహంలో ఎప్పుడు మనం పనులు చేసుకుంటున్నా ప్రలోభంలో శివాస్పడం అనవద్దు అని చెప్పారు మామూలు వారు బా అలా మహాదేవ సాగరం తేజోమయ రూపం కరుణాసాగరం తేజోమయ రూపం చంద్రశేఖర యతీంద్రవరదో సంతతం మమ సద్గురు